దేవుని పిల్లైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అంత్యకాల దినాలలో జరిగే సంభవం సిరీస్ 8వ సిరీస్లో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. ఏలగనగా మనుస్సులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇది నన్ను అపవిత్రుల గురించి చూద్దాం. అపవిత్రులకు ఉండే లక్షణాలు ఏంటి? అపవిత్రులు అంటే ఎవరు అని ఆలోచన చేయగలిగితే, అపవిత్రులట వారికి ఉండే లక్షణాలట, మొదటి లక్షణం అశుద్ధత, రెండవదిగా నీచమైన ప్రవర్తన, మూడవదిగా అపరిశుభ్రమైనది వారి యొక్క జీవితం, నాలుగవది మురికి, ఐదవది శుద్ధి లేని హృదయం. ఇవి అపవిత్రులకు ఉండే లక్షణాలు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి దశ 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్తుంది: పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ లోకములో నుండి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి తన సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అంతేగాని పాడైపోవడానికి పతనమైపోవడానికి కాదు. కనుక పరిశుద్ధంగా జీవిద్దాం, రియల్ క్రిస్టియన్గా జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అలాంటి కృప, అలాంటి దీవెన, అలాంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.